మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క, శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం. జూలై నెల 13వ తారీఖు 2025 నుండి 28వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతుని చేసేసి శని వక్రం చేశాడు, మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు. మామూలుగానే ఉంటుంది. కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు. దానికోసం మిమ్మల్ని భయభ్రాంతుని చేసేసి మీ చేత వేలో లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు. అలాగే కొన్ని రాశుల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రం చేత మీకేదో బల్లగుద్దు చెబుతున్నా, రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పేంత ధైర్యం నేను చేయనండి. ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారే చెప్పలేదండి. మనకు జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్లగుద్దుతా, రాసి పెట్టుకో, హరిహరాదులు వచ్చినా జరగబోయేది ఇదే, అంత మగాళ్ళు ఏం కాదండి మనం. అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు. మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి, ప్రారంభించడం జరిగింది. అదే మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు కన్యారాశి వారికి ఈ శని భగవానుడు మీనరాశిలో ఉండి వక్రించిన కారణంగా 6వ స్థాన ఫలితాల్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి 6వ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తారా, అశుభ ఫలితాలు ఇస్తారా, ఇస్తే ఏ విధమైన శుభ ఫలితాలు ఇస్తారు, ఒకవేళ ఇవ్వవలసి వస్తే చెడు ఫలితాలు ఇవ్వవలసి వస్తే ఏ విధమైన చెడు ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో ఇప్పుడు మనం ఇందాక ఒకసారి చెప్పుకోవడం జరిగింది, ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. 3వ స్థానంలోనూ 6వ స్థానంలోనూ 11వ స్థానంలోనూ శని భగవానుడు యోగిస్తాడు బాగా. ఇప్పుడు కన్యా రాశి వారికి 6వ స్థానంలో వక్రించిన కారణంగా 6వ స్థాన ఫలితాలని ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ 6వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ మంచి ఫలితాలు ఏంటి అనేటట్టు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ఠస్థానగత శని. షష్ఠస్థాన శని గత శని అంటే షష్ఠమ స్థానంలో గనక శని సంచరించే కాలంలో ఏంటంటే ధనధాన్యాభివృద్ధి, ధనధాన్యం బాగా పుష్కలంగా వస్తూ ఉంటాయి. అంటే శ్రమకి మించినటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనం ఎంత శ్రమ పడినా కూడా ఫలితం రాకుండా పోతుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ధనం ధాన్యం అన్నీ కూడా మనకి సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. 6వ స్థానంలో అనుకూలమైన స్థానంలో ఉన్నారు. కాబట్టి బంధు సంతోష వర్ధనం, బంధుమిత్రులతో కలవటం, స్త్రీ సౌఖ్యం అంటే మన కుటుంబంలో కలిసి ఉండటం. అంచేత భార్యాభర్త అంతా దగ్గర ఉంటే ఆనందమే కదండి. భార్య పిల్లలు మనము అంతా దగ్గర కలిసి ఉంటే ఆనందమే కదా. ఆ విధమైనటువంటి సుఖాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. గృహ నిర్మాణం, మీరు ఎప్పటి నుంచో కలలు కంటూ ఉన్నారు చూసారా, ఇల్లు కట్టుకోవాలని. మీ దగ్గర డబ్బులున్నా కూడా కట్టలేకపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈయన ప్రోత్సహించి ముందుకు తోస్తాడు, ఇల్లు కట్టుకోరా నాయన అని చెప్పేసి. ఈ శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు షష్ఠస్థానగత శని, 6వ స్థానంలో ఉన్నప్పుడు శని భగవానుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నారు. అంచేత చాలా వీరు కూడా అదృష్టవంతులని చెప్పాలి. అంటే శని యొక్క ప్రభావం అంత గొప్పగా ఉంటుంది. వీరికి ఇన్ని సౌఖ్యాలు, స్త్రీ సౌఖ్యం, అట్లాగే ధనధాని సమృద్ధి, బంధుమిత్రులందరూ కలవటం,
ఒక ఆనందం అంతే కదండి. బంధువులు మిత్రులు అందరూ కలిసి ఆనందమే కదా. ఆ విధంగా చాలా సుఖాలని మనకి శని భగవానుడు ఈ కన్యా రాశి వారికి మనకి బహుకరిస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎంత బాగా ఉన్నా అంటే బాగలేనప్పుడు మాత్రమే నేను దేవుణ్ణి తలుచుకుంటానండి, బాగా వచ్చినప్పుడు ఎందుకు అని మాత్రం అనకండి. బాగా వచ్చినప్పుడు కూడా ప్రార్థిస్తేనే, మీరు బాగలేనప్పుడు కూడా ప్రార్థిస్తే మీ ప్రార్థన ఆలకిస్తాడు భగవంతుడు. బాగుంది నేను ఇప్పుడు మాట్లాడను, ఆయనతో మాట్లాడే పని లేదు, నాకు ఏదో బాగా కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థిస్తా అంటే నీ మాట చచ్చినా విన్ను. నీ గోడ అసలు పట్టించుకోడు ఆయన. అంచేత తప్పకుండా మనకి సుఖాలు కలిగిన కష్టాలు కలిగిన భగవంతుడి పాదాలు విడవద్దు. అర్థమైంది కదండి. 2 నిమిషాలు ప్రార్థించాలి. శుభం భూయాత్. పూర్వం అంటే ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము ఇదివరకు. మేము 10 సంవత్సరాల కిందట కూడా చేయడం జరిగింది. అది 10-12 సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్లో చెప్పినప్పుడు కూడా చేశాము. కానీ చాలా కాలం అయింది కదా, అందుకోసం. వక్రగతి అంటే ఏమిటి? ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తాయి. ఏ గ్రహాలు నడుస్తాయి? రాహుకేతువులు, అవి ఛాయాగ్రహాలు. అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే, అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాము. అవి ఎప్పుడూ సవ్యంగా నడవండి రాహుకేతువులు. అర్థమైందండి. రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మనం భయపెడుతూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. మామూలుగా కొన్ని ప్రదేశాలు వాటికి మంచి ఉన్నాయనుకోండి, లేదని కాదు. అలా 2 గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి. ఇకపోతే నవగ్రహాల్లో రాహువు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు. ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ. అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రోగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు. ఇక రాహుకేతువుని చెప్పుకున్నాము, సూర్యచంద్రుని చెప్పుకున్నాం. ఇంకా ఉన్నటువంటివి 5 గ్రహాలు. అవేంటి? కేతువు కాదు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 5 గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి. కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ 2-3 గళ్ళల్లోనే ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అది దాని స్తంభన చెప్తూ ఉంటాడు. అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది, కొన్నిసార్లు అతిచారం ఉంటుంది. అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది వక్రగతి అని చెప్పుకున్నాము. అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు. 2 గడికి కూడా అవతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది. ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఓర్బిట్ కూడా, అంటే ఆయన తిరిగేటటువంటి కక్ష్య కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక 1 నెల రోజులు తీసుకుంటే ఈయనకు కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలంతా తిరగటానికి. కాబట్టి ఈ 12 రాసుల్లో 4 రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు, బుధుడు రవి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, ఒక్క గడి వెనకాల బుధుడు ఉంటాడు. కొన్ని రాసుల్లో 4 రాసుల్లో ఇక్కడ బుధుడు ముందుంటాడు, రవి వెనకాల ఉంటాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో 4 సార్లు 5 సార్లు ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం. ఇది ఈ విధంగా ఉంటుందండి. అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ప్రస్తుతం ఇంతకాలం, ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు, బుధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక 1 నెల రోజులు. ఆయన వక్రం ఎన్నాళ్ళు ఉంటుందండి? చాలా కొద్ది కాలం పాటే ఉంటుంది.
నెల లోపే ఉంటుంది. ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి, అన్నిటికంటే ఎక్కువ కాలం శనీశ్వరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు. కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఇప్పుడు ఈ పీరియడ్లో, ఈ సమయంలో ఈయనకి మనకి 138 రోజులు 137 రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది. అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను. ఇది ఇంతవరకు చాలండి. మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా. వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలం ఈ వక్రాన్ని గురించే 15 రోజులు 20 రోజులు 30 రోజులు చెప్పాల్సి వస్తుందండి. చెబితే కానీ వాళ్ళకి ఎక్కదండి. మనం చెప్పుకుంటూ పోతాము, తెలిసినవాడు చెప్పుకుంటూ పోతాడు. కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడుల్లో నాటుకుపోవాలి. కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం. చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోయినా ఇంకంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు. అంటే వక్రగతి ఉన్నది అని చెప్తే తెలుసుకుంటే మీకు చాలు. శుభం భూయాత్.